ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలు. మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రార్థన టీవీ యాజమాన్యానికి మరియు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరిని కూడా ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. సర్వశక్తుడైనటువంటి దేవుడా, మహోన్నతుడా, మూడు బారిన జీవితాలు చిగురింపజేసేటువంటి దేవా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఈ యొక్క టీవీ ప్రోగ్రాములో యేసయ్య యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ వాక్యం చేత మీరు స్థిరపరచండి. నూతనమైనటువంటి విశ్వాసమును ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. మీ సన్నిధి చేత మీరు తృప్తిపరిచి మీ దీవెనలు నాయన మెండుగా బిడ్డకు మీరు అనుగ్రహించమని ఈ వాక్యమును నా తండ్రి యేసయ్య ప్రతి హృదయాలు దర్శించులాగన కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళదాం. రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసి ఏలియా, రెండవదిగా ఎలీషా. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరేమో ఆరోహణం అవ్వాలని చెప్పి ఒకరు పరిగిస్తూ ఉన్నారు, మరొకరేమో దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలని, దేవుని శక్తిని పొందుకోవాలని మరొకరు వెళ్తూ ఉన్నారు. ఏలియా ఏమో ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలీషా ఏమో దేవుని ఆత్మఫలాలు అనుభవించాలని, పొందుకోవాలని చెప్పి ఆతృత పడుతూ వెళ్తా ఉన్నాడు. ఆ దినాలు 2వ అధ్యాయంలో రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండి పొమ్మని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణమై చేసిరి. బేతేల్లో ఉన్నటువంటి ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరముకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడుగుగా అతడు, నేను ఎరుగుదనని మీరు ఊరకుండని చెప్పి పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువను కనుక వారిద్దరూ యెరికో ప్రయాణమై చేసిరి. యెరికోలోనున్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడుగగా, నేను ఎరుగుదను, మీరు ఊరకుండు. అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పి గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగ్యంలో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు ప్రయాణమైపోతా ఉన్నారు. ఒకరేమో ఆరోహమై వెళ్ళిపోవాలని చెప్పి ఒకరు ఆలోచిస్తున్నారు, మరొకరేమో దేవుని ఆత్మను పొందుకోవాలని చెప్పి మరొకరు పరిగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు పరిగెత్తుతున్నటువంటి ప్రయాణాల్లో 4 స్థలాల్లో వాళ్ళు పాదం మోపినట్లుగా 4 యొక్క అనుభవాల్లో నుంచి వాళ్ళు ముందుకెళ్ళి వారు కోరినటువంటి దాన్ని పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మొదటి వాళ్ళది ప్రయాణము గిల్గాల్ నుండి బయలుదేరాడు. ఎలీషాతో చెప్తున్నాడు ఎలీషా, నేను బేతేలుకి రమ్మన్నాడు దేవుడు, నువ్వు నన్ను విడిచి వెళ్ళు అనగా ఎలీషా శిష్యునైనటువంటి ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను మాత్రం విడిచి వెళ్ళను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి ఎలీషా చెప్తూ ఉన్నాడు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గిల్గాలు వాళ్ళ యొక్క ప్రయాణము గిల్గాల్ నుండి మొదలైంది. గిల్గాలు అనగా దొర్లించబడుట, గిల్గాలు అనగా దొర్లించబడుట. ఈ పదము మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా చెప్పబడింది. అదంటాడు యెహోషువతో, ఐగుప్తి అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసేదను, కాబట్టి ఈ స్థలమునకు గిల్గాలు అనేటువంటి పేరు పెడతానని చెప్పేసి దేవుడు చెప్పాడు. గిల్గాలు అనగా దొర్లించబడుట. అయితే ఈ దినాల్లో విశ్వాసులైనటువంటి మనము కానీ, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి మనము కానీ,
మారు మనసు పొంది బాప్తిసం పొందాం అనగా దేవుడు మన పాపములు క్షమించాడు. ప్రభువుని మనం నమ్మక మునుపు, ప్రభులోనికి మనం రాక మునుపు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండిందంటే ఐగుప్తి అవమానం అనగా పాపముతో నింపబడినటువంటి బ్రతుకులు మనవి, శాపములతో నింపబడినటువంటి బ్రతుకులు మనవి. అనేకమైనటువంటి అబద్ధాలు, అనేకమైనటువంటి దొంగతనాలు, అనేక రకాలుగా తిరుగుట, రకరకాల పాపం చేత మనం బంధించబడినప్పుడు దేవుడు మన యొక్క పాపములన్నిటినీ కూడా ఆయన దొర్లించి వేసి ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి నూతనమైనటువంటి జీవంలోనికి మనల్ని నడిపించాడు. అయితే ఈ దినాల్లో చాలా మంది కూడా ఈ గిల్గాలు యొక్క స్థితిలోనే చాలా మంది ఉంటున్నారు. అంటే ఏంటంటే నేను దేవుడిలోనికి మార్చబడ్డాను కాబట్టి నేను వారం వారం మందిరానికి వెళ్ళాలి, వారం వారం మందిరంకి వెళ్ళి ఆ ఆరాధనలో పాల్గొంటే చాలు, లేదా వారం వారం వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే చాలు, లేదా వారం వారం వెళ్ళి నేను ఆ దేవునికి చందా ఇస్తే చాలు, లేదా వారం వారం వెళ్ళి లేదా మనకు వచ్చినటువంటి నెలలో నేను దశమ భాగం ఇస్తే చాలు. ఇదే క్రమము, ఈ క్రమంలో ఉంటే నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని చెప్పేసి అనేక మంది ఈ గిల్గాలు అనేటువంటి అనుభవంలోనే ఈ రోజున చాలా మంది ఉండటం జరుగుతూ ఉంది. అయితే ఏలియా, ఎలీషా వాళ్ళు కోరుకుంది పొందుకున్నారంటే వాళ్ళు 4 రకాల అనుభవంలోనికి వెళ్ళారు. అందుకే ఏలియా ఎలీషాతో అంటాడు, ఎలీషా ఇదిగో నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమన్నాడు, గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్ళమన్నాడు, నీవు నన్ను విడిచి వెళ్ళిపో అంటే ఎలీషా అంటున్నాడు, అయ్యా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టనని ఎలీషా శిష్యుడు అంటూ ఉన్నాడు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది మనం చూస్తుంటే ప్రపంచంలో క్రైస్తవ జనాభా ఎక్కువైనప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అనేక మంది ప్రజలు ఈ గిల్గాల అనుభవంలోనే, అంటే మా పాపములు క్షమించబడ్డాయి, మేము ప్రభువుని నమ్ముకున్నాం, క్రమంగా మందిరానికి వెళుతున్నాం, ఇదే భక్తి, ఇక పరలోకి వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఎలీషా నేను బేతేలుకి వెళ్ళాలి. రెండవదిగా ఎలీషా బేతేలుకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. బేతేల్ అనగా దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని యొక్క దర్శనం. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బేతేల్ అనేటువంటి పదము మనం ఆది కాండంలో చూస్తే, ఆది కాండము 28వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, అతడు ఆ స్థలమునకు బేతేల్ అనేటువంటి పేరు పెట్టెను. ఎవరు? యాకోబు రాత్రి దేవునితో పోరాడి దేవుడు తనకు దర్శనమిచ్చినటువంటి ఆ స్థలాన్ని బట్టి ఆ స్థలానికి బేతేల్ అనగా దేవుని సన్నిధి, దేవుని మహిమ, మొక్కుబడి, ఆ స్థలానికి బేతేల్ అనేటువంటి పేరు పెట్టాడు. ఆ కింద లైన్ మనం చూస్తే ఆ బేతేలుకు మొదట ఉన్నటువంటి పేరు లూజు అనేటువంటి పేరు ఆ బేతేలుకు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. అంటే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను పొందుకోవలసినటువంటి మనము లూజు కలిగినటువంటి భక్తిలో ఉంటా ఉన్నాం. లూజు అంటే అర్థం ఏంటంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుడెవరో తెలుసుకుని ఆయన రక్షణ ధరించుకుని ఆయన యొక్క కృపలో నువ్వు జీవిస్తున్నటువంటి నీవు చేస్తున్నటువంటి భక్తి ఈ దినాల్లో ఏ విధంగా ఉందంటే లూజ్ అయినటువంటి భక్తి. చాలా మంది విశ్వాసులైనటువంటి వారు ఈ దినాల్లో ఒక్కొక్కసారి పిలుస్తారు, అన్న మా ఇంటికి ప్రార్థన చేయడానికి రా అన్న, ఇల్లు కడతా ఉన్నాం, రండన్నా మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి అని చెప్తారు. అక్కడికి మేము వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా రకరకాలవి లోకంలో ఉన్నటువన్నీ కూడా ఆ గింజలు ఈ గింజలు ఆ రేకులు ఈ రేకులు తెచ్చుకొని అప్పుడు అన్నీ వాళ్ళు వేసుకుని మమ్మల్ని ప్రార్థన చేయమంటారు. అంటే దేవుళ్ళో ఉన్నటువంటి నీవు లూజు కలిగినటువంటి భక్తిలో ఉన్నావు. ఒకడు పిలుస్తాడు, ఈ మధ్య ఒకరు పిలిచారు, ఇంటికి పిలిచి అన్న కొత్తగా ఇల్లు కట్టామన్నా మేము, మరి మా ఇల్లు ఎలాగుందో చెప్పున్నా అన్నాడు. ఒక రూమ్ తీసుకెళ్ళాడు, బెడ్రూమ్ తీసుకెళ్ళాడు, తర్వాత హాల్ చూపించాడు, బాగుందన్నా, వంట రూమ్ బాగుంది, మరి చివరికి మరలా ఆ నిలబెట్టి అన్న మా ఇల్లు ఎలా ఉంది అంటాడు. ఇప్పుడు దాకా చెప్పాను కదయ్యా బాగుందని. లేదన్నా మా ఇల్లు ఎలా ఉంది, నీకేమన్నా మెంటలా, ఇప్పుడు దాకా అడిగావు కదా మా ఇల్లు ఎలా అంటే బాగుందని చెప్పాను కదా. అది కాదన్నా, ఈ మధ్య ఒక సిద్ధాంతి గారు వచ్చి మా ఇంటికి ఇదిగో మీ ఆ రూమ్ బాగలేదు,
దాన్ని పగలగొట్టాలన్నాడు. ఆ వాస్తు బాగలేదు, ఈ వాస్తు బాగలేదు అని చెప్పాడన్నా. కాబట్టి మీరేం చెప్తారో అని. అంటే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుల్లో ఉన్నాము అనుకుంటున్నటువంటి మనము చేస్తున్నటువంటి భక్తి ఏ విధంగా ఉందంటే లూజ్ అయినటువంటి భక్తిలో మనం ఉన్నాం. అయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఎలీషా ఎలియా ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్నది పొందుకున్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 4 మార్గాల గుండా, 4 అనుభవాల గుండా వెళ్ళారు. మొదటగా గిల్గాల్లో ప్రయాణమైనటువంటి వీళ్ళు బేతేలుకి వెళ్ళారు. బేతేల్ అనగా దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని సన్నిధి. అదే అంటున్నాడు, నువ్వు బాప్తీసం పొందినటువంటి నీవు గిల్గాల్లోనే, అనగా ఇదే నేను ఇలాగ ఉంటే ఆదివారం మందిరానికి వెళ్ళిపోతే ఇంక దేవుడి రాజ్యానికి వెళతాను అనుకుంటే నీవు రెండో అనుభవంలోకి రావాలి. అదే బేతేల్ అనుభవము. బేతేల్ అనగా దేవుని మహిమను నువ్వు పొందుకోవాలి, దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రావాలి, పరిశుద్ధాత్మ దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది అసలు నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావురా అంటే, అన్నా నాకు పలానా అనారోగ్యం ఉంది కాబట్టి దేవుడు బాగు చేశాడు కాబట్టి బాప్తిసం తీసుకున్నానని ఒకడు అంటాడు. నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నాడు మరొకటి అడిగితే వాడు అటు ఇటు చూసి ఆహాహా నవ్వుతాడు. నవ్వునెవరా చాలే, అసలు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అంటే వాడంటాడు మరలా పెద్ద ఆహాహా నవ్వుతావు. అంటే బాగానే ఉందరే, నీ పొళ్ళు బాగా తెల్లగా ఉన్నాయి, నువ్వు నవ్వు ఆపి అసలు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అని అంటే వాడంటాడు అందరూ తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అంటాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే నీ పాపములు దేవుడు దొర్లించాడో, నీ శాపాన్ని ఎప్పుడైతే దొర్లించాడో, నీవు చేయవలసినటువంటి పని అదే జీవితం, అదే భక్తి అనుకోకుండా బేతేల్ అనుభవంలోనికి రావాల్సినటువంటి ఎంతైనా ఆ యొక్క పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి యొక్క బేతేల్ అనుభవంలోనికి మనం రావాలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చాలామంది నీ దేవుడి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటే, ఒకడు నా దేవుడి గురించి నేనేందన్నా అనుకునేది అని ఏమనుకోవాలో తెలియనటువంటి సందిగ్ధంలో మనం ఉంటాం. అయితే దావీదుని అడిగితే, దావీదు నీ దేవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే దావీదు అంటాడు, ఆయన నా హృదయాంతరంగములను, నా హృదయ వాంఛలో తీర్చేటువంటి దేవుడని దావీదు అంటాడు. అన్నా నీ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు, ఆయన నా నిందన తీర్చగలిగినటువంటి దేవుడు అని అన్నా అంటది. అబ్రహాం నీ దేవుడి గురించి ఏమనుకుంటున్నావు, లేనిది ఉన్నట్టుగా చేయగలడు నా దేవుడని అబ్రహాం అంటున్నాడు. అయితే నువ్వు నీ దేవుడి గురించి ఏం సాక్ష్యం చెప్పగలుగుతున్నావు ఈరోజు? అందుకనే దేవుడు నీ పాపములు క్షమించబడి బాప్తిసం పొందినటువంటి నీవు ఇదే భక్తి అని అనుకోక నీవు బేతేల్ అనుభవంలోనికి రావాలి. దేవుని మహిమను పొందేటువంటి, దేవుని దర్శనాన్ని పొందేటువంటి, దేవుని పరిశుద్ధాత్మని పొందేటువంటి ఆ అనుభవంలోనికి నీవు రావాలి ప్రియ దేవుని బిడ్డ. అయితే మూడవదిగా ఎలీషా గిల్గాల్లో వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. గిల్గాల్ నుంచి బేతేల్కి వచ్చారు, దేవుని మహిమలోనికి వచ్చారు. మూడవదిగా అక్కడ చూస్తే వాళ్ళు ఎరుకోకు పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి, గిల్గాల్ అనగా దొర్లించబడ్డాయి, మరి దేవుని మహిమను పొందుకున్న వాళ్ళు ఎరుకోకు పోవటం ఏంటి అనేటువంటి ఆలోచన నీకు రావచ్చు. ఎరుకో అనగా బైబిల్లో రమ్యమైన, ఎరుకో అనగా శాపము కలిగినటువంటి పట్టణము, ఎరుకో అనగా పాపముతో నింపబడింది ఎరుకో పట్టణం. అయితే ఎలీషా గిల్గాల్లో ప్రయాణమై దేవుని మహిమను పొందుకొని బేతేలుకు వచ్చి ఎరుకోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే 4వ స్టెప్ వచ్చేసి యోర్దాన్. అదే దేవుని యొక్క రాజ్యానికి మనకు చిహ్నముగా ఉన్నది. యోర్దాను చివరి స్టెప్లో ఉన్నది. అయితే వాళ్ళు ఎరుకోకు వచ్చారు. మధ్యలో ఏమొచ్చిందంటే బాప్తిసం పొందినటువంటి మనము
దేవుని మహిమను పొందుకున్నటువంటి మనము, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము, దేవుని కృపావరాలు పొందుకున్నటువంటి మనము, దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నటువంటి మనము, దేవునిలో అంటుకట్టుబడి మమవేసి ఎదుగుతున్నటువంటి మనము, మన జీవితంలో మూడో స్టెప్గా మనకు ఎదురయ్యేటువంటి ఏంటంటే, ఇదిగో నేను భక్తిపరుణ్ణి, ఇదిగో నేను విశ్వాసపరురాలని అనుకున్నటువంటి సమయంలో మూడో స్టెప్ మనకి ఎదురయ్యేది ఎరుకో. ఎరుకో అనగా రమ్యమైన. అంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో ఉన్నామనుకుంటున్నటువంటి మనకు అనేక రకాల ఆ ఎరుకో అడ్డం వచ్చేస్తుంది. ఈ ఎరుకో ద్వారా మనం పట్టుబడతాం. ఎరుకో ద్వారా పట్టుబడినప్పుడు ఆ ఎరుకో అనగా పాపం మనల్ని బంధిస్తుంది. ఎందుకు బంధిస్తుంది అంటే, ఎరుకో దాటితే యోర్దాను ఉన్నది. యోర్దాన్ అనగా దేవుని రాజ్యానికి మనం చిహ్నముగా ఉన్నది. ఆ యోర్దానికి వెళ్ళనేయకుండా సాతానుడు అనేక రకాల రమ్యమైనటువంటి ఆ పట్టణాలు అనగా కనులకు ఇంపైన దానికి మనకు చూపించి, వాడు ఆ యొక్క పాపంతో మనల్ని పట్టుబడి వాడి రాజ్యానికి తీసుకెళ్లాలని అనేక రకాల ఎరుకో లాంటి మన కళ్ళకు రమ్యమైనటువంటి వాటిని మన ముందు ఎరగా వేస్తాడు. అయితే ఈ దినాల్లో భక్తులైనటువంటి వాళ్ళు, ప్రవక్తలైనటువంటి వాళ్ళు, విశ్వాసులైనటువంటి వాళ్ళు ఎక్కడ పట్టుబడుతున్నారు అని మనం చూస్తే ఎరుకోలో పట్టుబడిపోతూ ఉన్నారు. అయితే మనం అక్కడ చూస్తే ఏలియా, ఎలీషా వాళ్ళు బేతేల్ మార్గం గుండా ఎరుకోకి వెళ్ళారు, కానీ వాళ్ళు ఒక్క రాత్రి కూడా ఎరుకోలో ఉన్నట్లుగా, ఎరుకోలో నిలబడినట్లుగా మనం బైబిల్లో చూడడం లేదు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఎరుకోకి 2 సార్లు వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ఒకటి వచ్చి గుడ్డివాడైనటువంటి భర్తమై అతని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఎరుకో వీధులు ఆయన సంచరిస్తూ జక్కయ్య కొరకు ఆయన వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్య ఎరుకోకు వచ్చాడు, కానీ ఒక్క రాత్రి కూడా ఎరుకోలో ఆయన నివాసం ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే గమనించినాడు, ఒక్క రాత్రి కూడా నివాసం లేడు. ఏలియా, ఎలీషా కూడా ఒక్కరోజు కూడా ఎరుకోలో వాళ్ళు నిలబడలేదు. ఎరుకోని వాళ్ళు దాటుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, గిల్గాల్లో ప్రయాణమైంది నీ ప్రయాణం. ఒకప్పుడు మనమందరం కూడా పాపములో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు మనమందరం కూడా శాపములో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు మనము హంతకలము, ఒకప్పుడు మనము తిరుగుబోతులము, త్రాగుబోతులము. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసయ్యను మనం నమ్ముకున్నామో, లోక రక్షకుడైనటువంటి క్రీస్తుని మనం నమ్ముకున్నామో, ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమించబడతాయని, ఆయన రక్తము ద్వారా మనకు విమోచించబడతామని, రక్షణ కలుగుతుందని, ఆయన దేవుని కుమారుడని ఎప్పుడైతే మనం తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందామో, ఎప్పుడైతే మన పాపములన్నీ తుడిచివేయబడ్డామో, అప్పుడు మన పాపములు దొర్లించబడ్డాయి, మన శాపములు దొర్లించబడ్డాయి. అయితే ఆ శాపంలో దొర్లించబడినటువంటి మనం ఆ గిల్గాల్ ప్రయాణం నుంచి రెండవ ప్రయాణము దేవుని మహిమ బేతేలుకి వచ్చినటువంటి నీవు మూడవదిగా ఈ రోజున ఎరుకో పట్టణం నీకు అడ్డొచ్చింది. నీ జీవితంలో ఏ ఎరుకో అడ్డొచ్చిందో నీకు తెలుసు. నీ హృదయం మీద చేసుకున్నట్లయితే, ఇదిగో నేను ఏ ఎరుకోలో పట్టబడి ఉన్నాను, ఎరుకో నేను దేవుని రాజ్యానికి ప్రయాణమై వెళుతూ ఉండగా ఇదిగో ఏ ఎరుకో నన్ను బంధించున్నది. నువ్వు ఏ ఎరుకోలో బంధించబడి ఉన్నావో నీకు తెలుసు. ఏ ఎరుకో చేత నువ్వు బంధించబడి ముందుకు సాగలేకపోతూ నామకార్థ జీవితానికి అలవాటు పడిపోయావో నీకు తెలుసు. ఎందుకంటే ఎరుకోలో నీరు నిస్సారం. ఎరుకో అనగా రమ్యమైన పట్టణమే, కానీ అందులో నీరు నిస్సారం. ఈరోజు కూడా నీవు క్రైస్తవుడు అని పిలువబడచ్చు, నీవు భక్తుడు అనే పిలువబడచ్చు, విశ్వాసం అనే పిలువబడచ్చు, కానీ పైకి ఒకవేళ నీవు ఆ రమ్యంగా కనిపిస్తున్నావేమో, అయితే నీ లోపల భక్తి నిస్సారమై ఉంటే ఈ రోజున ఎరుకోను దాటి నీవు ముందుకు రావాలి. నీవు ప్రయత్నించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఆయన్ని చేపట్టుకొని నిన్ను సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు. మొట్టమొదటగా ఈ యొక్క దేవుని మహిమను నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏంటంటే ఆయన నీకు తోడై ఉండాలంటే ఏం చేయాలంటే, ఆయనతో నీవు ఏకాంత ప్రార్థన నీకు అవసరమై ఉన్నది. దేవునితో నీవు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా ఆయనతో బాంధవ్యం కలిగి ఉండాలి. నీవు ఒక్కొక్కసారి అనేక మంది ప్రార్థిస్తారు, ప్రభువా నీవు నాకు కనబడు, నాతో మాట్లాడు, నాకు కనిపించు
ఆయన నువ్వు ప్రార్థన చేస్తావు. ఇంకా సరాసరి నీ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు సరే నా బిడ్డ కనబడదామని చెప్పి ఆయన వచ్చినప్పుడు యెషయా గ్రంథంలో చెప్తున్నటువంటి మాట, యెషయా 50వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోననేలా, పిలిచినప్పుడు ఎవరు ఉత్తరమియ్యనేలా. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోననేలా, నేను పిలిచినప్పుడు ఎవడు లేకపోననేలా. యేసయ్య శిలువ మరణము నొంది తిరిగి లేచి శిష్యులంతా ఆ రూమ్లో ఉన్నప్పుడు, వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై, శిష్యులారా మీరు భయపడకండి, కలవరపడకండి అని చెప్పాడు. అయితే వాళ్ళ మధ్యలో ఒక శిష్యుడు లేడు, తోమా. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆ సమయానికి? అయితే ప్రభు అంటాడు, నువ్వు నన్ను పలకరించు ప్రవ్వా, నాకు దర్శనమీ ప్రవ్వా, నాతో మాట్లాడు ప్రవ్వా అని ఎన్నోసార్లు ప్రార్థించావు. కానీ ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు చాలా మందికి నేను చెప్తా ఉంటా, ఒక్కొక్కసారి మందిరానికి వచ్చే విశ్వాసులకు చెప్తా ఉంటా, మందిరంలో జరిగేటువంటి ప్రతి చిన్న ప్రార్థనలో కూడా దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం ఎత్తిపెట్టుంటాడు అని. చాలామంది అది పెద్ద ప్రార్థన అయితేనే కలుసుకుంటారు. చాలామంది సంఘాల్లో పెట్టేటువంటి ఉపవాస ప్రార్థనలు, శనివారాలు జరిగే పరిశుద్ధాత్మ కూడికలు, ఇవన్నీ కూడా ఆశలు కాకుండా ఏదో 2 గంటలు సింపుల్గా, 3 గంటలు సింపుల్గా వెళ్ళి ఆదివారం వెళ్ళేసి వస్తాం అన్నటువంటి విధానంలో ఉంటారు. మరి దేవుడు నువ్వు అడిగావు, నన్ను కలుసుకోయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను ఆశీర్వదించాయా అని. ఆయన ఆశీర్వదించడానికి నీకు ఆ చిన్న ప్రార్థనలోనే వచ్చాడు. అప్పుడు నీవు అక్కడ లేవు. అందుకనే ప్రభు అంటాడు, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోలనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరమియ్యనేలా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఈ విధంగా కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను ఆ ఎరుకో నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఆయన నీ చేపట్టుకొని నిన్ను ముందుకి తీసుకెళ్తాడు. ఎరుకోలో అనేక మంది ఈరోజు భక్తులు ఆగిపోయారు. బైబిల్లో చూస్తే ఎంతోమంది ప్రవక్తలు కూడా ఆ ఎరుకో దగ్గర వాళ్ళు నిలబడిపోయినట్లుగా, ఎరుకోతో బంధించబడినట్లుగా, వాళ్ళ జీవితాలు భ్రష్టత్వ పాలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటగా గిల్గాల్లో నుంచి ప్రయాణమైనటువంటి ఎలీషా బేతేల్ గుండా ఈ ఎరుకోకు వచ్చారు. కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా ఎరుకోలో లేరు. మారు మనసు పొంది దేవుని కృపను బట్టి రక్షణ పొందినటువంటి నీవు ఇదిగో ఈ రోజున దేవుని మహిమను పొందుకోనున్నావో లేదో తెలుసుకో. ఈ గిల్గాల్ అనగా పాపములు క్షమించబడ్డాయి. ఇంక నేను రోజు ఆదివారం చర్చికి వెళ్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇదే భక్తి, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చక్కగా సంగీత వాయిద్యములు వాయిస్తున్నాను, ఇంక నేను దేవుడి బిడ్డనైపోయాను, నేను పరలోకం ఇంక వెళ్ళిపోతాను అనుకుంటావేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు గిల్గాల్లో ప్రయాణాన్ని దొర్లించబడ్డాయి నీ పాపములు, నువ్వు రెండో అనుభవంలోనికి రావాలి. అదే బేతేల్ అనగా దేవుని మహిమను నువ్వు అనుభవించాలి, దేవుని దర్శనాన్ని నువ్వు చూడాలి, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. ఇది రెండో అనుభవం బేతేల్. ఒకవేళ నువ్వు బేతేల్ అనుభవాన్ని ఈరోజు పొందుకోనున్నావేమో, కృపా వరాలు పొందుకోనున్నావేమో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోనున్నావేమో, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నావేమో. ఈరోజు ఒకవేళ నీవు ఎరుకోలో పట్టుబడి ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు గమనించు. బేతేల్ నువ్వు యొక్క ఎరుకోలో పట్టుబడి ఉంటే అదిగో ప్రభు చేయి చాపుతున్నాడు నీ కొరకు. ఇదిగో పరిశుద్ధాత్మ నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు బేతేల్ అనే యొక్క ఆ ఎరుకోల నుంచి పైకి లేయడానికి ప్రయత్నించు. ఏ ఎరుకో అయితే నేను బంధించిందో ఆలోచించు. ఈరోజు ఏ ఎరుకోతో నేను బంధించబడ్డాను? లోకము ఎరుకు అనగా రమ్యమైనది, అది ఏదో నీకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఎరుకో ఒక్కొక్కరికి అడ్డం వస్తుంది. ఒక్కొక్కరికి లోకంలో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు స్త్రీలు ఉంటారు. స్త్రీలైతే బంగారం మీద వ్యామోహము, రకరకాల మీద వ్యామోహము. అయితే అది ఒక ఎరుకో మనకు. దేవుడు రాజ్యానికి వెళ్లకుండా ఇంకా అనేక రకాలుగా లోకంలో ఎన్నో మనందరికి తెలుసు. ఏ ఎరుకోలో అయితే నువ్వు బంధించబడి ఉన్నావో, అది ఏ శోధన చేదైతే నువ్వు బంధించబడి ఉన్నావో, ఆ ఎరుకో దాటుకుని ఈరోజు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశానికి అడుగు పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఎలీషా గిల్గాల్లో ప్రయాణం స్టార్ట్ చేసి బేతేలుకు వచ్చి, బేతేల్ నుండి
ఎరుకోకు వచ్చారు. ఎరుకోలో వాళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేదు. 4వ అనుభవం వెళ్ళారు. 4వ అనుభవం అక్కడ చూస్తే ఏలియా ఎలీషా యోర్దానుకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. యోర్దాను అనగా సువాసన. యోర్దాను అనగా సువాసన. బైబిల్లో సువాసన అంటే బైబిల్ రాయబడినటువంటి మాట క్రీస్తును గురించినటువంటి జ్ఞానమే సువాసన. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక యోర్దానులోకి అడుగు పెడితే మనం దేవుణ్ణి స్వతంత్రించుకున్నట్టే, దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకున్నట్టే. అయితే 4 అనుభవాల నుండి బయటకు వచ్చినటువంటి ఏలియా ఎలీషా వాళ్ళు ఒక్కొక్క దాని కొరకు ఇద్దరు పరిగెత్తారు. ఒకరేమో ఆరోహణం అవ్వాలని, మరొకరేమో దేవుని సన్నిధిని 2 రెట్ల ఆత్మాభిషేకం పొందుకోవాలని పరిగెస్తున్నప్పుడు వాళ్ళకి 2వదిగా బేతేలు అడ్డొచ్చింది, 3వదిగా ఎరుకో అడ్డొచ్చింది. అందుక అనేకమైన శోధనలు వచ్చుండొచ్చు, అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు. ఆ ఎరుకో దాటుకొని వాళ్ళ ఎన్ని జయించుకొని ఎప్పుడైతే యోర్దానుకి వెళ్ళారో, యోర్దాను దాటారో, ఒకరేమో ఆరోహణమై వెళ్ళటం జరిగింది. 2వ వ్యక్తి ఎలీషా కోరుకున్నట్లుగా ఏలియా ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ ఆయన మీదకి దిగి రావటం జరుగుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ రోజున దేని కొరకు పరిగెత్తుతున్నావో, అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా పరిగెత్తా ఉంటారు లోకంలో. ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఇదిగో నేను ఆ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి, నేను ఆ బిల్డింగ్ కట్టాలి, నేను ఇంత ధనం సంపాదించాలి అని అనేక మంది అనేక రకాలుగా ప్రభువుని ఎతికేవాళ్ళు లేకపోలేదు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 అనుభవాలు మనం చూస్తున్నాం. ఏలియా ఎలీషా మొదటగా అంటాడు ఏలియా ఎలీషాతో, ఎలీషా ఇదిగో దేవుడు నన్ను గిల్గాల్కి వెళ్ళమన్నాడు, నాతో కూడా నువ్వు రావద్దు, నేను ఆరోహణమై వెళ్ళిపోవాలి అంటే ఎలీషా అంటాడు, అయ్యా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను. మరలా 2వది, ఎలీషా దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, ఇక్కడ వెళ్ళిపో, నాతో రావద్దు. అయ్యా లేదయ్యా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ. 3వసారి, ఎలీషా దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, నువ్వు వెళ్ళిపో, నాతో వద్దు అంటాడు. ఎలీషా అంటాడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నీవెక్కడుంటే అక్కడే ఉంటానయ్యా. 4వదిగా, ఎలీషా దేవుడు నన్ను యోర్దానుకి వెళ్ళమంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపో. లేదయ్యా, యెహోవా జీవంతోడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను అని గురువు శిష్యులు ఇద్దరు కూడా యోర్దాన్ని దాటుకున్న తరువాత వాళ్ళు కోరుకున్నారు. ఎలీషా కోరుకున్నాడు, ఇదిగో నేను 2 ఆత్మాభిషేకం పొందుకోవాలని ఎలీషా కోరుకున్నాడు. ఏలియా పరిగెత్తున్నాడు, నేను ఆరోహణమై వెళ్ళిపోవాలని. కానీ ఇద్దరు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి ఈవులు పొందుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎరుకోలో పట్టుబడకుండా ఎరుకోలో నుంచి ముందుకొచ్చి యోర్దాను దాటుకొని వాళ్ళు జయించారు. కాబట్టి వాళ్ళు ఈ రోజున గొప్ప సాక్షులుగా, గొప్ప ప్రవక్తలుగా బైబిల్లో నిలిచిపోయారు. కాబట్టి ఈ వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గిల్గాల అనుభవంలో ఉండి ఇదే భక్తి అనుకొని బాప్తిసం పొందేసాం కాబట్టి, మందిరానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి, దశమ భాగాలు ఇచ్చేస్తున్నాం కాబట్టి, పాటలు పాడేస్తున్నాం కాబట్టి, వాయిద్యాలు వాయించేస్తున్నాం కాబట్టి, పనుల్లో పాల్గొంటున్నాం కాబట్టి ఇంక మేము దేవునికి దాసులు అయిపోయాం, ఆయన రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నామని నువ్వు అనుకుంటున్నావేమో. అది చాలా తప్పు. ఎందుకంటే గిల్గాల అనుభవాలు పొందినటువంటి నీవు, పాపములు దొర్లించబడినటువంటి నీవు 2వ అనుభవంలోకి రావాలి. అదే బేతేల్ అనుభవం. దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి, దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి, దేవునిలో నువ్వు ఉండాలి. ఇది 2వ అనుభవం. 2వ అనుభవం పొందుకున్న నీవు ఒకవేళ ఎరుకోలో పట్టుబడి ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. ఏ ఎరుకో అడ్డం నీకు వచ్చేస్తుందో ఆ ఎరుకోని ఈరోజు నీలోంచి తీసివేసుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగి నువ్వు ముందుకు రాగలిగితే యోర్దానుకి నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన రాజ్యానికి నీ స్వతంత్రంగా నిన్ను చేర్చుకొని ఆయన జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడి రాకల్లో నిన్ను ఆయన ఎత్తబడే విధంగా సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్నిక వలె నువ్వు ఉంటావని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము గిల్గాల్ నుండి బేతేలు నుండి ఎరుకో అడ్డుగోడలుగా అనుకుంటే ఆ అడ్డుగోడల నుంచి జయించుకొని ఈరోజే నువ్వు ముందుకు అడిగాయి, ఇదిగో పలాని ఎరుకో నన్ను శోధిస్తుంది ప్రభువా,
దాని నుండి నన్ను తప్పించు ప్రభువా. ఫలాని నేను ఇరుక్కుపోయినా రాలేకపోతున్నాను, దాంట్లోంచి నన్ను లేపు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుని చేపట్టుకొని యోర్దాను మీదగా తీసుకెళ్ళి నీవు కోరుకున్నట్లుగా ఆయన, నువ్వు కోరిన రేవుకు ఆయన నిన్ను నడిపించుటకు, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుకు నీకు సహాయం చేస్తాడు. ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు ప్రభువా, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ కార్యక్రమం ఇంతవరకు చూసి ఉండగా యేసయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నీ కృప చేత నింపండి, మీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపమని వేడుకుంటాను ప్రభువా. యేసు ప్రభువా, వీరి కుటుంబాల్లో మీరు సమాధానం దయచేయండి. వీరి కుటుంబాల్లో ఉన్న ప్రతి శాపాన్ని మీరు విరగొట్టమని వేడుకుంటాను ప్రభువా. కుటుంబాల్లో ప్రతి వ్యతిరేకతను మీరు దూరపరిచిన ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. శరీరాల్లో ఉన్న ప్రతి అనారోగ్యాలు, ప్రతి వ్యతిరేకతలు, ప్రతి రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, సమస్యలు ప్రభువా విరగొట్టను ప్రభువా, దూరపరచండి. నీ అమూల్యమైన రక్తము చేత ప్రతి బిడ్డను కడగండి, ప్రోక్షించండి, స్వస్థతనివ్వమని వేడుకుంటాను ప్రభువా. ఏ యొక్క శోధన అయితే ప్రభువా ఎరుకోలో ఉండుటకు కారణమవుతుందో, ఎరుకోలో ఉండుటకు ప్రభువా ఏ యొక్క రమ్యమైనైతే బంధించబడి ఉందో, అది ఏ శోధన ప్రభువా, బిడ్డల యొక్క శరీరం నుంచి ఆ శోధన ఈ దినాన్ని ఇప్పుడే ఈ క్షణమున మీరు శాశ్వతంగా విడుదల చేయమని యేసు నామములో దూరపరుస్తూ ఉన్నాను ప్రభువా. విడుదల చేయండి ప్రభువా. విడుదల చేసి ప్రభువా యేసయ్య యోర్దాను దాటి మీ రాజ్యానికి వారసత్వంగా మీరు పొందుకోమని వేడుకున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ఈ కార్యక్రమాలు ప్రభువా పాల్గొనుకున్న ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి విని ఉండగా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మీరు మార్గాల్లో నీవు తోడై ఉండండి, మీరు బిడ్డలను మీరు దీవించండి. మీరు చేస్తున్న పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, తోలుతున్న వాహనాల యందు మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. 100 రెట్ల ఆశీర్వాదాలు బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నారు. యేసయ్య ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేయమని, మీ సన్నిధి చేత ప్రతి బిడ్డను మీరు తృప్తిపరిచి మీ రాజ్యానికి మమ్మల్ని హక్కుదారులుగా చేర్చుకొని మీ రాకడ పరిత్రి మేమంతా ఎత్తబడి కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నట్లయితే మా యొక్క అడ్రస్ చింతవరం గ్రామం, చిల్లకూరు మండలం, నెల్లూరు జిల్లా. పిన్ నెంబర్ 524412. సెల్ నెంబర్ 94419559. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా.